నింగిలో కలిసిన నిండు ప్రాణాలు. చాలా బాధాకరమైనటువంటి ప్రధానమైనటువంటి ఇంకో వార్త, బ్యానర్ వార్త. నింగిలో కలిసిన నిండు ప్రాణాలు. పాపం వాళ్ళు చూడు, అతి ఉత్సాహము ఎంత ప్రమాదం తీసిందో, వాళ్ళ జీవితం ఏ విధంగా అయిపోయిందో వాళ్ళు ఊహించే జీవితంలో ఎప్పుడు కూడా ఊహించినటువంటి ఒక రీతిలో వాళ్ళ ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు. ఎవడో ఆకతాయి వచ్చి అర్ధరాత్రి వచ్చి బస్సు కింద వెళ్ళడము, అది అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ నిర్లక్ష్యము, అంతమంది ప్రాణాలను బలిగొన్నటువంటి నేపథ్యం. కనీసము వాళ్ళను గుర్తుపట్టలేనటువంటి విధంగా వాళ్ళ జీవితంలో ఒక మైలురాయిగా ఉన్నటువంటి సందర్భాలు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఎడిపోతుంది మన మానవత విలువలు, ఎడిపోతుంది మన సమాజము, ఏమైపోతుంది మన సమాజం, ఏ విధమైనటువంటి ప్రమాదం జరుగుతుందంటే మొన్నటికి మొన్న విమానము కుప్పగూలి అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు వచ్చినాం. వాళ్ళని కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. వాళ్ళ శవాలను కూడా కనీసం వాళ్ళ మనుషులను కూడా గుర్తించడానికి ఎంతో ఇబ్బంది పడిన నేపథ్యం. ఇక్కడ కూడా కర్నూలులో జరిగినటువంటి ఈ సంఘటన తెలుగు రాష్ట్రాలను ఎంతో కొంత భయభ్రాంతులకు గురి చేసి నిండు దుఃఖంలో ఉన్నటువంటి సందర్భాలు అయితే మనం చూసాం. చూడు, నింగిలో కలిసిన నిండు ప్రాణాలు ఎంత భయంకరంగా అయిపోయిందో చూడండి. ఎందుకు ఈ విధంగా ఉందంటే వీళ్ళు ఫిట్నెస్ లేని బస్సు, అది ఫిట్నెస్ లేని బస్సు. దానికి వ్యాలిడేట్ అయిపోయింది. వాళ్ళకి ఎలాంటి రూల్స్ అనేది పాటించరు. ఇవాళ వాళ్ళ కమిషన్ల కోసమే ఇవాళ పనిచేసేటువంటి అధికారులు ఉంటారు. కనీసము దాన్ని పట్టించుకునేటువంటి నేపథ్యం ఉంది. వాడు చదువుకున్నాడు, 5వ తరగతి చదువుకొని వాడు 10వ తరగతి పాస్ అయినట్టుగా వాడు డ్రైవర్ గాడు వాడు చలమాన్ అవుతూ ఇవాళ ఏం జరిగిందంటే మొత్తం బ్లండర్ మిస్టేక్స్. ఇలాంటి సందర్భాలు బయటకు వస్తే మాత్రమే ఇవాళ అనేకమైనటువంటి దాడులు జరుగుతాయి. మరి అప్పటిదాకా ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మోటార్ వెహికల్ చట్టాన్ని ఎందుకు ప్రయోగించలేకపోయారు? మోటార్ వెహికల్ చట్టం ఉంది కదా, మోటార్ వెహికల్ చట్టంలో ఉన్నటువంటి సందర్భాలు ఎందుకు గుర్తు చేయలేకపోయారు? ఇలా అంతమంది ప్రాణాలు కోల్పోవడానికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేకపోతే మోటార్ వెహికల్ చట్టాన్ని చేయవలసిన ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి అధికార నిర్లక్ష్యమా, లేకపోతే ఎవరి నిర్లక్ష్యం? అంతమంది ప్రాణాలు గాల్లే కలిసిపోయినాయి. ఎంత బాధాకరం. నిజంగా ఇంతకన్నా చీకటి రోజు ఏముంటుంది? వాళ్ళు కనీసము వాళ్ళ బూడిది కూడా మిగలలేదు. వాళ్ళు ఎట్లా పడుకున్నారు అట్నే వాళ్ళు కాలిపోయిళ్ళు. వాళ్ళు ఎన్ని ముచ్చలు లేపుకొని ఎక్కిల్లో, ఏ విధంగా ఉన్నాయి ఎక్కిల్లో ఆ బస్సులోకి, ఏ నిద్రలో ఉన్నారో ఆ నిద్రలోనే వాళ్ళ జీవితాలు గాల్లో కలిసిపోయినాయి. అర్థనాదాలతో మంటలు. ఎవరు నిర్లక్ష్యం? దీన్ని ఎవరన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం అనల్లా, లేకపోతే ప్రజల నిర్లక్ష్యం అనల్లా, లేకపోతే మోటార్ వెహికల్ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ అధికార నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే తాగుబోతులాగా ఉన్నటువంటి యువతరం ఇలా గంజాయి డ్రగ్స్కి అలవాటు పడి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా రోడ్ల మీదకి వచ్చి దౌర్జన్యాలు చేసి రోడ్ల మీద ఇష్టానుసారంగా అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి యువతరం మీదనల్లా ఇలా గమ్యాన్ని చేరుకోవాల్సినటువంటి ఆ కుటుంబాలు వాళ్ళ తప్పు అనుకోవాలా? బస్సు ఎక్కినందుకు ఎవరు తప్పు అనుకోవాలి? ఎవరు చేసిన మోసం అది? ఎవరు చేసినటువంటి తప్పది? ఎవరికి శిక్ష అది? ఎంత బాధాకరం. నింగిలో కలిసిన నిండు ప్రాణాలు చూడండి ఎంత దారుణమో. అతివేగం ప్రమాదాలకు దారిస్తుంది. ప్రైవేట్ వాహనాలు స్పీడ్కు హద్దులు లేవు. బంగారం లాంటి ప్రాణాలను బలిగొన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. ప్రమాదంపై నిపుణుల కమిటీతో విచారిస్తున్న ఆంధ్ర ప్రభుత్వం. డాక్టర్ బరిగల శివ నిన్న రాసిన ప్రధాన వార్త. చాలా బాధ అనిపించింది. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కన్నీరు పెట్టించిందని డాక్టర్ బరిగల శివ తన బాధ వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదకరమైన సంఘటన జరగడానికి రోడ్డు సేఫ్టీ లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. మితిమీరిన వాహనాలు పెరిగిపోతుండటంతో ప్రైవేటు వాహనాలన్నీ రాత్రుల పూట ప్రయాణాలు కొనసాగిస్తున్న ప్రమాదాలు ఎక్కువగా సంభవించడానికి కారణాలు అవుతున్నాయని, ప్రమాదం జరిగిన సంఘటన జ్ఞాపకం చేసుకుంటే ఎంతో వేదన కలుగుతుందని, మృతుల కుటుంబాలకు ఏం చేసినా తక్కువనే. మృతుల కుటుంబాలకు ఏం చేసినా ఎంత చేసినా తక్కువనే. ఆ కుటుంబాల పరిస్థితి ఎంత దారుణమో చూడండి, ఏమైపోయిందో చూడండి ఎంత దారుణమో. ఇలాంటి సంఘటన నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎన్నో వార్తలు అవుతూ ఉంటాం, ఎన్నో న్యూస్లు అవుతూ ఉంటాం, ఎన్నో రాతలు రాస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూడండి ఎంత దారుణమో. కనీసం గుర్తుపట్టలేనటువంటి సందర్భాలు.
ఎక్కడికక్కడ మొత్తం కాలిపోయి వాళ్ళు ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడ కనీసము ఆస్తి పంజరాలు మాత్రం మిగిలిపోయినాయి. ఎంత బాధాకరం చూడండి. ఇక ఇవన్నీ చూడండి, ఎవరి నిర్లక్ష్యం, ఎవరిని అనాలి. దీంట్లో ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఒక ఎమ్మెల్యేనో మినిస్టరో ఇదే బస్సులో ఉంటే, ఇదే బస్సు ప్రమాదాలు కోల్పోయి ఉంటే, ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియా ఛానల్స్ కానీ, ఇవాళ ఉన్నటువంటి జనం కానీ రోడ్ల మీదకి వచ్చి ఏ విధంగా నిర్బంధం చేసి ఎన్ని బస్సులు ధ్వంసం అయిపోయేటి. కావేరీ ట్రావెల్ చేసినటువంటి తప్పు, వాళ్ళ ప్రమాదానికి గురైనటువంటి ఆ కుటుంబాల పరిస్థితి, కుటుంబాలు లేకుండా పోయాయి కదా, వాళ్ళు ఏ చేసిన తప్పేంటి? ఏమైనా ఫ్రీగా బస్సులో వచ్చిల్ల వాళ్ళు, ఏమైనా ఫ్రీ బస్కి వాళ్ళు ఎక్కి వచ్చిన వాళ్ళు డబ్బులు పెట్టుకుని కదా వచ్చింది. ఎవడు చేసిన పాపం చూడండి, ఎంత దారుణమో, ఎంత పెద్ద ప్రమాదమో. చాలా అంటే చాలా బాధాకరం. చూడండి, ఇంకా బస్సు ప్రాణఘోషను ఎవ్వరం పూడ్చలేమని అన్నారు. ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలను సాంకేతిక నిపుణులు విచారిస్తుండగా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా వాహనం బస్సు కిందికి వెళ్లడంతో పాటు బైక్ పెట్రోల్ ట్యాంకు రోడ్డుపై బలవంతంగా లాక్కడంతో పెట్రోల్ ట్యాంక్ లీక్ ఏర్పడి బస్సు ఇంధనంకు బైక్ పెట్రోల్ తాగడంతో ఒక్కసారిగా మంట చెలరేగి బస్సు కాలిపోవడం జరిగిందన్నారు. అర్ధరాత్రి కావడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలకు ప్రయాణికులు ఉన్న పాటుగా గుర్తించలేకపోవడం, ఒక్కసారిగా వేడి తగ్గడంతో బయటికి రాలేకపోవడంతో మంటల్లో కాలి మరణించారని పలువురు ప్రధాన రాజకీయ నాయకులు సంఘటన స్థానానికి చేరుకొని వాళ్ళ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ బస్సు కాలిపోవడంపై సమగ్ర విచారణ చేపడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఆదేశించడంతో పాటు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించడం విశేషమన్నారు. ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ విపరీతంగా పెరుగుతుండడం, లెక్కలేనన్ని వాహనాలు రోడ్డుపై ప్రయాణిస్తుండడం, మితిమీరిన రద్దీతో కిక్కిరిసిన వాహనాలతో రోడ్లు నిండిపోతుండడం ప్రమాదాల కారణాలు అవుతున్నాయని తెలిపారు. ప్రైవేటు వాహనాలకు సంబంధించిన రోడ్ సేఫ్టీ నియమాలను పకడ్బందీగా అమలుపరచాలని ప్రభుత్వాలను కోరారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు విపరీతమైన రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయని వాటన్నిటికీ నియంత్రించడం కోసం ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ వాహనదారులు వేగంగా ప్రయాణిస్తూ ప్రభుత్వ నియమాలను పాటించకుండా రోడ్లపై ఇతర వాహనదారులకు విపరీతమైన ఆటంకాలు కలిగిస్తున్నారని తెలిపారు. 39 మంది బస్సులో ప్రయాణిస్తుండగా ఇప్పటి వరకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 20 మంది మరణించారని, మిగతా వాళ్ళు వైద్య చికిత్స పొందుతున్నారని తెలిపారు. డబ్బు సంపాదించాలని ఆశతో ప్రైవేట్ ట్రావెల్స్ ఏర్పాటు చేస్తుండడం, రాత్రులు వాహనాలు అధికమైన వేగంతో నడుపుతుండడం, ఎవరు గమనించడం లేదని వేగాలు పెంచుతుండడం ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయన్నారు. వాటితో పాటు లెక్కలేనన్ని వాహనాలు, లారీలు, టిప్పర్లు అధిక బరువుతో కూడిన సామాగ్రిని మోసుకెళ్తూ ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రాలకు దిగుమతులైతేనేమో, తెలంగాణ రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులైతేనేమో చేస్తున్న సందర్భంలో రాత్రంతా రోడ్లపై వాహనాలను నిలుపుదల చేస్తుండడం, వందల సంఖ్యలో వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపై నిలువరిస్తుండడంతో పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా లారీలు ఎక్కువ ఓవర్లోడ్స్తో ప్రయాణిస్తుండడం, డ్రైవర్ల మద్యం సేవిస్తూ వాహనాలు నడుపుతుండడం ప్రమాదాలను కొని తెచ్చి పెడుతుందన్నారు. సాధారణంగా వాహనాలను నడుపుతున్నప్పటికీ అనుకోని విధంగా యాక్సిడెంట్ జరుగుతుండగా నియమాలు పాటించకుండా వాహనాలు నడిపినట్లయితే ఏ విధమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు స్పష్టంగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. సమాధానం సంభవిస్తున్నప్పుడు మాత్రమే ప్రజలను అప్రమత్తం చేయడం, సమస్యలను విచారిస్తడం, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటామని వాదించడం శరమామూలుగా జరుగుతున్నప్పటికీ ఇరు రాష్ట్రాల రవాణా సౌకర్యాలపై, మీరు రాష్ట్రాల రోడ్ సేఫ్టీ విధానాలపై ప్రయాణికులను, వాహనదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తే తప్ప ఇలాంటి పెద్ద పెద్ద ప్రమాదాలను నిర్వహించలేకపోమన్నారు. అనుకోని విధంగా జరుగుతున్న పెను ప్రమాదాలను నియంత్రించడం కోసం ప్రభుత్వాలు మాత్రమే చర్యలు చేపట్టగలవని, అలాంటి చర్యలు చేపట్టడం కోసం ప్రైవేట్ ట్రావెల్స్ వాహన యజమానులతో రవాణా శాఖ మంత్రులు, రవాణా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ కట్టుదిట్టమైన భద్రత వలయంలో ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు నడిపించబడటకు కట్టుదిట్టమైన ప్రణాళికలు అమలుపరచాలని అన్నారు. కొన్ని వందల కుటుంబాలు, వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు దేశవ్యాప్తంగా ప్రమాదాలకు గురవుతూ దిక్కుదోచని పరిస్థితిలో కుటుంబాన్ని ఆగమయ్యేటువంటి సందర్భాలు కూడా మనం కోకొలలో చూస్తున్నటువంటి సందర్భాలున్నాయి. ఈ అన్నిటి కారణము నిజంగా ప్రభుత్వ నిర్లక్ష్యమే. ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి రోడ్లు గుంతలు పడి మితిమీరిన వేగంతో ప్రయాణించేటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని ఎవడు కూడా పట్టించుకోడు. ఇలా రోడ్ల మీద గుంతలు పడి ఆ గుంతలలో పడి చనిపోయేటువంటి కుటుంబాలు కూడా ఎంతోమంది కుటుంబాలు ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఎవడైతే ఉంటాడో ఇలా ట్రాఫిక్ పోలీసులు వీళ్ళు అనే సందర్భంలో ఇష్టానుసారంగా ఫోటోలు కొట్టి ఇలా భయభ్రాంతులకు గురి చేసి ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో ఇలా శిక్షలు వేసేటువంటి సందర్భాలు మరి ఎటుపోతుంది
ఏమైపోతున్నాయి ఇలా, ఏమైపోతున్నారు ఇలా యువతరం, ఎడిపోతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి క్రమంలో ఇంత భయంకరంగా జరుగుతున్నటువంటి ఇంత భయంకరంగా జరిగినటువంటి ప్రమాదాలకు ఇలా ఎవడు బాధ్యులంటే ఇలా ఉన్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యమే, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి వార్తగా మనం చెప్పొచ్చు.